నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ పంచతంత్రం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నగారా, ఎన్నికల మైకులు బంద్ కాబోతున్నాయి. ఈ రోజుకి చివరి రోజు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం తెరబడబోతోంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ అయిపోయింది. 152 స్థానాలకు జరిగినటువంటి మొదటి దశ పోలింగ్లో 93% పోలింగ్ నమోదైంది. 142 స్థానాలకు జరగబోయేటువంటి పోలింగ్కు ఇక ఈరోజు చివరి రోజు. సో ఇప్పటి వరకు అంటే ఈ మొదటి దశ పోలింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఒక స్ట్రీట్ ఫైట్ లాగా మారిపోయింది పశ్చిమ బెంగాల్. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ వీధుల్లోకి వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి క్రమం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజల్లోకి వెళ్తున్నారు పశ్చిమ బెంగాల్లో, అక్కడటువంటి జనాలతో మాట్లాడుతున్నారు. అక్కడ షాప్స్లో చిరు పదార్థాలు కొంటున్నారు, చిరుతిండ్లు కొంటున్నారు. సో అక్కడ పువ్వులు కొంటున్నారు. సో ఇట్లా సామాన్య ప్రజలతో ఆయన మమేకమవుతూ ముందుకు పోతున్నారు. సో ఇది సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లోకి వస్తున్నాయి కూడా, మిలియన్స్ ఆఫ్ వ్యూస్లోకి వెళ్తున్నాయి. సరే, ఏదేమైనా కానీ గతంలో కంటే కూడా పశ్చిమ బెంగాల్లో ఈసారి ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో పెరిగింది అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. 2011లో వామపక్షాల 34 ఏళ్ల పాలనకు ముగింపు పలికినప్పుడు ఓటింగ్ శాతం 2.4 టీఎంసీకి పెరిగింది. అండ్ మోరోవర్ భారతీయ జనతా పార్టీకి ఈసారి కేవలం ఒక 4 to 5% పెరిగితే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ గతంలో కూడా కేవలం అంత పెరిగిన అధికారం వచ్చేది, చేతులు మారేది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో ఈ ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఏమేమి అంశాలు ఉన్నాయి, అండ్ దీదీని ఢీ కొడితే పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. బట్ ఒకవేళ అదే దీదీ మళ్ళీ పశ్చిమ బెంగాల్లో అధికారం చేపడితే వాట్ నెక్స్ట్? భారతీయ జనతా పార్టీ ఏం స్లోగన్తో ముందుకెళ్తుంది చూడాలి. రైట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, నమస్తే. సో పాయింట్ ఏంటంటే ఒక 93% పోలింగ్ నమోదైపోయింది అని ఒక భారీ ప్రచారం అయితే జరిగింది. సో ఏ సెక్టార్లో ఈ పోలింగ్ జరిగింది, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఎట్లా ఉండబోతోంది, ఏ బెల్ట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే ఈ ఫస్ట్ ఫేజ్ మొత్తం కూడా నాకు తెలిసి బీజేపీ ఏదైతే ఎక్కువ బలంగా ఉందో ఆ ప్రాంతంలోనే జరిగినట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఢీ కొట్టడానికి బీజేపీ దగ్గరటువంటి ఆప్షన్స్ ఏంటి, అండ్ ఇక చివరి దశలో ఈ ప్రచారాలను ఎట్లా చూడాలి? శ్రీకాంత్, బెంగాల్ శాసనసభ ఎన్నికలు చివరి అంకానికి వచ్చాయి. అవును, మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 23 నాడు జరిగితే ఏప్రిల్ 29 నాడు రెండో దశ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రోజు తోటి ఏప్రిల్ 27 తోటి ప్రచారానికి కూడా తెరపడుతుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే బెంగాల్లో ఎన్నికలు జరగట్లేదు శ్రీకాంత్. బెంగాల్లో ఒక రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మమతా బెనర్జీ దీదీ ఒకవైపు ఉంటే, మరొక వైపు కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి, హోంమంత్రి, తర్వాత ఆర్ఎస్ఎస్, తర్వాత బీజేపీ పాలిత 20 రాష్ట్రాలు, ఎన్నికల కమిషన్ అంతా ఒకవైపు ఉంది. ఇది ఒక పెద్ద బ్యాటిల్ జరుగుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఎందుకనంటే మొత్తము ఎన్నిక జరుగుతున్న రోజుతో పాటు ఈ మొత్తం ఎన్నికల్లో కూడా ప్రధానమంత్రి, హోంమంత్రి మొత్తం బెంగాల్ ఎన్నికలను దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు, దగ్గరుండి ప్రచారంలో పాల్గొంటున్నారు, వీధి తిరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. బహుశా నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఈ స్థాయిలో ఒక రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయటం నేనైతే చూడలేదు 30-40 ఏళ్ల రాజకీయ అనుభవంలో. కాబట్టి ఒక బెంగాల్లో యుద్ధం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయమే చెప్పాలి. అయితే బెంగాల్లో ఇంకొక రికార్డ్ ఏంటి అని అంటే, అసలు అనూహ్యంగా మొదటి ఫేజ్ లో 152 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 93% ఓటింగ్ నమోదవ్వడం, సుప్రీం కోర్టే జోక్యం చేసుకొని ప్రశంసలు కురిపించినటువంటి సందర్భం ఉన్నది. 93% ఓటింగ్ జరగటం అంటే ఒక మామూలు విషయం కాదు. అది బెంగాల్ చరిత్రలోనే కాదు, భారతదేశ ఎన్నికల చరిత్రలో కూడా ఒక రికార్డుగా చెప్పుకోవాలి. అయితే ఈ 93% ఎన్నికలు అక్కడ ఓటింగ్ నమోదైన తర్వాత భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా అమిత్ షా చెప్తున్నది ఏంటంటే, ఇక బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేసింది అని చెప్తున్నారు. వంగ, బంగ, కళింగ ఇక మా చేతుల్లోకి వచ్చేసాయి అని చెప్తున్నారు. వంగదేశం బీహార్, బంగదేశం అంటే బెంగాల్, కళింగ దేశం అంటే ఒరిస్సా, ఈ 3 రాష్ట్రాలు ఇక మా చేతుల్లో. ఇప్పటికే కళింగలో వాళ్ళు జెండా పాతేశారు, తర్వాత వంగదేశంలో కూడా వాళ్ళు జెండా పాతారు. ఇక ఈ బంగదేశంలో మాత్రమే జెండా పాతాలనేటటువంటి ఒక నిర్ణయం. అయితే ఈ
మొదటి ఫేజ్ లో జరిగిన ఎన్నికల్లో 93% ఓటింగ్ జరిగితే 152 నియోజకవర్గాల్లో 110 గెలుస్తామని గంటాపదంగా హోంశాఖ మంత్రి చెప్తున్నారు. అవును. బహుశా నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్ కొడుతుంది. ఏంటి అని అంటే బీహార్ లో మేము ఎన్ని సీట్లు గెలుస్తాం అనేది ముందే చెప్పాడు ఎన్నికలు జరగక ముందే. Point, బట్ అన్ని అవును. సీట్లలో గెలిచాం. బట్ ఇక్కడ కూడా అది జరుగుతుందా అని అంటే ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీకి సహకారం చేస్తున్న విధానం చూస్తే నాకు అలానే అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ మొదటి ఫేజ్ లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో ఎన్నికలు పెట్టడం ఒకటైతే, రెండోది వాళ్ళు ఈ సర్ ప్రక్రియ తీసుకొచ్చినటువంటి సందర్భం ఒకటైతే, మూడో అంశంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆఫీసర్స్ ని ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే ప్రకటించారో అవును. మమతా బెనర్జీకి అనుకూలంగా ఉంటారనుకున్నటువంటి ఆఫీసర్స్ మొత్తాన్ని మార్చేసినటువంటి సందర్భం ఉంది. అంటే ఎన్నికల కమిషన్ కూడా భారతీయ జనతా పార్టీకి ఇతోధికంగా సహాయం చేస్తుంది అనేటటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. Exactly. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే 93% ఓటింగ్ ఎక్కడెక్కడ జరిగిందని చెప్తాను శ్రీకాంత్. కూచ్ బెహార్ లో 96% జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీకి బాగా పట్టున్నటువంటి ఏరియా. 9 శాసనసభ స్థానాలు ఉంటే పోయిన ఎన్నికల్లో 7 గెలిచారు. తర్వాత దినాజ్పూర్ ఇక్కడ 95% ఓటింగ్ జరిగింది. ఇక్కడ 6 శాసనసభ స్థానాలు ఉంటే పోయిన ఎన్నికల్లో బీజేపీ 3 చోట్ల గెలిచింది. జాల్పైగురిలో 94% ఓటింగ్ జరిగింది. ఇక్కడ 7 శాసనసభ స్థానాలు ఉంటే పోయినసారి 4 శాసనసభ స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలిచింది. మాల్డాలో 94% ఓటింగ్ జరిగితే 12 నియోజకవర్గాలు ఉంటే భారతీయ జనతా పార్టీ 4 చోట్ల గెలిచింది. ఒక్క ముర్షిదాబాద్ లో 93% ఓటింగ్ జరిగింది. ఇక్కడ ముస్లిం మైనార్టీలు బలంగా ఉంటారు. 22 శాసనసభ స్థానాలు ఉంటే పోయినసారి బీజేపీ 2 శాసనసభ స్థానాల్లో మాత్రమే గెలిచింది. అంటే ఈ మొత్తం ఈ 5 ఏరియాల్లో గనక మనం చూస్తే పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ 152 నియోజకవర్గాల్లో మాకు ఎక్కువ వస్తాయనేటటువంటి ఒక ఆశ పడుతుంది. అయితే గతంలో ఈ 152లో 48 గెలిచారు. బహుశా ఈసారి ఆ సంఖ్య ఇంకొక 20 పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టే భారతీయ జనతా పార్టీకి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం జరిగిందా, పోలింగ్ జరిగిందా అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ ఎక్కువ ప్రొజెక్షన్ చేసుకుంటుంది. ఎందుకంటే మొదటి దశలో వాళ్ళు బలంగా ఉన్న ఏరియాలో ఎన్నిక జరగటం, పెద్ద ఎత్తున ఓటింగ్ జరగటం, వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఈసారి కనపడటం. ముర్షిదాబాద్ లో ఈసారి ముస్లిం ఓట్లలో కొద్దిపాటి చీలిక వస్తుంది. ఎందుకంటే అక్కడ హుమాయూన్ కబీర్ టిఎంసి నుంచి బహిష్కృత నేత అయినటువంటి హుమాయూన్ కబీర్ జనతా యూనియన్ పార్టీ పెట్టాడు. వాళ్ళు కొంత మైనార్టీ ఓట్లను చీల్చేటటువంటి అవకాశం. మైనార్టీ అంశాన్ని